మా జగన్ ప్రభుత్వంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ ప్రభుత్వం మాకు నచ్చల. అసలు ఈ ప్రభుత్వం అంటేనే మాకు చాలా ఇదిగా ఉంది. వాలంటీర్లు ఉన్నారు, ఆ వాలంటీర్లు తీసేసాడు. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఎందుకు లేదు? అమ్మఒడి వస్తున్నాడు, అమ్మఒడి వేయలేదు. ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది 15,000 వేస్తాను. నేనైతే బూతులు తిట్టున్నాం, కానీ మాట అడుగుతున్నా. దానికి సమాధానం మీరు చెప్పాలి. బాధ్యత గల ఎవరో ఉన్నప్పుడు ఎవరు చెప్పాలి మనకి. ఇప్పుడు మద్యం 10 రూపాయలు పెరిగిందన్న, అది ఎలా అనుకుంటున్నారు? ఈ 10 రూపాయల సంగతి అసలు తీసేయి, ముందు సంగతి తీసేయి. నువ్వు చేస్తాన్న పని ఏ పని చేసావు? అమ్మఒడేది, అమ్మఒడేది పిల్లోడికి ప్రతి ఓడికి 15,000 వేస్తానన్నా, వేయలే. ఎందుకంటే మా జగన్ ప్రభుత్వంలో మాకు అంతా బాగా న్యాయం జరిగింది. జగన్ అంటే ఇష్టమని కాదు, చంద్రబాబు అంటే దోషం కాదు. ఎందుకంటే ఈ మాట అన్న మాట నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. ఇప్పుడు ఏది సక్రమంగా జరగట్లేదు అంటారు. జరగట్లేదు అంటే కొత్తగా ఇప్పుడు వాట్సాప్ గవర్నమెంట్ అనేది ఒకటి వచ్చింది. ఆ వాట్సాప్ గవర్నమెంట్ అంటే మనం ఎక్కడికి వెళ్ళకోకుండా వాట్సాప్ లో మన అందరూ తెలియదు కదన్నా. ఇప్పుడు అంటే ప్రతి సోషల్ మీడియాలో అయినా ఎవరికైనా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరు అది అందరూ తెలియదు కదా. మీరు సోషల్ మీడియా పెట్టారు, ఆ పెట్టారు, ఈ పెట్టారు అని తెలియదు కదా. ఎవరో మనకు ఒకసారి చెప్తే కదా. అంటే ఇక్కడ మన టీడీపీ నుండి కార్యకర్తలు గానీ ఎవరు దీని గురించి చెప్పలేదా? టీడీపీ కార్యకర్తలు అంటే బాగానే చేస్తారు పనులు, అంటే పక్కన వాళ్ళు చేస్తారని మనకు తెలియదు. ఇంతవరకు ఎవరు చేసినట్టు లేడు. ఇక్కడ పేరు కూడా రాలా చేసినట్టు. చేస్తే మేమే చెప్తాం పలానాడు ఇట్లా చేసాడని. నరేంద్ర వర్మ గారు ఉన్నారంటే ఆయన ఒక్క పని చేయలే, ఏమి ఎక్కారు కూర్చున్నారు, అయిపోయింది. అంటే ఇక్కడ బాపట్లోనే ఉంటున్నాడా లేకపోతే ఏదన్నా టూర్లకి అలా ఏమన్నా? మనం ఆయన వెనకాల పడి తిరగంగా. అంటే ఇక్కడ బాపట్లోనే ఉంటలేదా? అది తెలియాలిగా, మనకి తెలియదుగా. వాళ్ళ కోసం మనం దూలాడుకుంటూ వెళ్ళంగా. బందరగాడ్ల కోసం కర్రలపాలెం వెళ్ళమని అడుగుతున్నారు. బందరగాడ్ల కోసం కర్రలపాలెం మనం ఎందుకు వెళ్ళాలి? సచివాలయాలు ఉన్నాయిగా, మరి ఎడగొచ్చుగా. అప్పుడు వాలంటీర్లు ఎందుకు తీసేసారు? ఎందుకు ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చే నీకు కావాల్సింది అందిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు ఎందుకు తీసేసావు? ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. వాలంటరీ ఉంటే చాలా మంచిది అంటారు. వెరీ గుడ్. ఇంటింటికి వెళ్ళి పని చేశారు వాళ్ళు. కష్టం ఎంత కష్టపడతారు తెలుసు వాళ్ళు వాలంటీర్స్. దేనికోసం? 5,000 రూపాయల కోసం. వాళ్ళకి అవసరంలా, కాకపోతే ఏదో శాస్త్రం మన ప్రభుత్వం గురించి అని చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వమే బాగుంది అంటారు. దీని మీద మా జగన్ ప్రభుత్వమే బాగుంది.